హలో అందరికీ, నేను మీ విద్యాని. సో దివాళీ అంటేనే ఫెస్టివల్ సీజన్. సో ఫస్ట్ అయితే నేను ఫేస్ క్లీన్జింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఎందుకంటే మనం డ్రెస్ వేసుకుంటే మంచిగా కనిపించాలి కదా, అందుకే. సో ఫస్ట్ నేను ఏం చేసిన అంటే నా దగ్గర ఉన్న క్లీన్జర్తో మంచిగా ఫేస్ క్లీన్ చేసుకున్నాక ఫేస్ వాష్ చేసుకున్నా. దాని తర్వాత నేను బేసన్ అదే శనగపిండి, పాలు, ఇంకా కొంచెం పసుపు వేసుకొని మంచిగా కలుపుకున్నాక ఫేస్కి నేను ఎట్లా క్లీన్ చేసుకుంటున్నాను అనుకో, అయితే ఇది స్క్రబ్ లెక్క కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు. మంచిగా స్క్రబ్ చేసుకున్న ఫేస్కి, ఎందుకంటే శనగపిండి కొంచెం ఫేస్కి సాఫ్ట్నెస్ ఇస్తుంది కాబట్టి. సో దాని తర్వాత నేను ఫేస్ వాష్ చేసుకున్నాను నార్మల్ వాటర్తోనే. మీరు కూడా నార్మల్ వాటర్తోనే వేసుకోవాలి. దాని తర్వాత నేను ఫేస్ టైడ్ కోసము ఐసింగ్ యూజ్ చేస్తున్నా. సో ఓన్లీ నేను 1 క్యూబే యూజ్ చేసేసుకున్నా ఈ వీడియోలో. అంటే నేను రెగ్యులర్ కూడా 1 యూజ్ చేస్తాను. సో మీరు కూడా అట్లనే యూజ్ చేయండి. దాని తర్వాత నేను ఫేస్ ప్యాక్ పెట్టేసుకున్నా. ఫేస్ ప్యాక్ ఏం లేదు, ముందు యూజ్ చేసిన శనగపిండి మిక్స్ ఏదైతే ఉందో దాంట్లో నేను కొంచెం ఎక్కువ శనగపిండి వేసుకున్నా, తాకి నా ఫేస్ పైన అది అంటుకొని ఉండాలి కాబట్టి. సో ఇక్కడ చూస్తురుగా ఇట్లా నేనైతే సర్క్యులర్ మోషన్లు అన్నీ మంచిగా పెట్టుకున్నాను. అట్లనే మీరు కూడా యూజ్ చేయండి. దాని తర్వాత నేనేం చేసిన అంటే 15-20 మినిట్స్ దాకా మంచిగా ఆరనిచ్చిన. అది ఆరినాక దాని తర్వాత మళ్ళీ ఫేస్ వాష్ చేసుకున్న, కొంచెం వాటర్ కొట్టుకొని సర్క్యులర్ మోషన్లో కొంచెం మంచిగా మసాజ్ ఇచ్చిన ఫేస్ తర్వాత. దీని తర్వాత మెయిన్ స్టెప్ ఏంటంటే మాయిశ్చరైజర్ కంపల్సరీ మీ ఫేస్కి పెట్టుకోండి. ఎందుకంటే అన్ని పోర్స్ అన్నీ ఓపెన్ అయ్యి ఉంటాయి కాబట్టి మాయిశ్చరైజర్ పెట్టుకుంటే అవి మీ ఫేస్కి తలిగాయి, అంటే డస్ట్ వగేరే ఏది ఉన్నా కానీ రాదు కాబట్టి. సో చూడొచ్చు మీరు ఇక్కడ నా బిఫోర్ ఇంకా ఆఫ్టర్ ఫేస్ ఎట్లా అనిపిస్తుందో. సో ఇది ప్యాక్ తర్వాత అట్లనే నా ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీకు ఎట్లా అనిపించిందో వీడియో నాకు కమెంట్ చేసి చెప్పుర్రి. బాయ్, థ్యాంక్ యూ.